హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఒక ఇంట్లో అస్థిపంజరం లభ్యమైంది. 7 సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ లేరని ఇంటి ఓనర్ విదేశాల్లో ఉన్నట్లుగా స్థానికులు చెప్తూ ఉన్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సంఘటనా స్థలానికి సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ చేరుకుని వివరాలు సేకరిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల యువకులు క్రికెట్ ఆడుతూ బాల్ కోసం ఇంట్లోకి వెళ్ళి చూడగా అస్థిపంజరం కనపడింది వాళ్ళకి. దీంతో యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, దాదాపు 2014 నుంచి కూడా ఆ ఇల్లు ఖాళీగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో కరోనా సమయంలోనే ఎవరన్నా ఒక వ్యక్తి చనిపోతే అక్కడ ఉంచారా లేకపోతే అక్కడ దాచుకున్నారా ఏంటన్నది కూడా ఇప్పటివరకు ఒక సమాచారం అయితే కనపడలేదు. సో పోలీసులు అయితే అక్కడ ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే మొదటిగా క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడినప్పుడు తీసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి వీడియో తీసుకున్నప్పుడు ఆ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అస్థిపంజరం అనేది బయటపడింది. సో బయటపడిన తర్వాత మొత్తం ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన తర్వాత పోలీసుల వరకు కూడా ఈ మ్యాటర్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎవరు ఏం జరిగిందన్న దానిపైన ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయిని అదుపులో తీసుకున్న తర్వాత జరిగిందంతా కూడా చూపించాడు. తర్వాత అతను తీసుకున్నటువంటి వీడియోని కూడా పోలీసులకి ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మొత్తం చెక్ చేసిన తర్వాత దాదాపు ఈ అస్థిపంజరం 2-3 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఉంది చనిపోయి అనేది కూడా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే అస్థిపంజరాలు కానీ ఇవన్నీ కూడా DNA టెస్ట్ కోసం వాళ్ళు పంపించారు. ఇటీవల కాలంలో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు మిస్సింగ్ ఉన్నారన్న దానిపై కూడా ఇప్పటికే పోలీసులు ఒక అక్కడ పక్కనే ఉన్నటువంటి పోలీసులకు కానీ వీళ్ళకందరికీ కూడా స్టేషన్ నుంచి రికార్డుల నుంచి పరిశీలన చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ సౌత్ వెస్ట్ జోన్ అటువంటి డీసీపీ చంద్రమోహన్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటికాలం నుంచి ఇట్లున్నారు, ఎవరెవరు వేస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు అనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలతో కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మర్చెంట్ షాప్ ఏదైతుందో ఆ షాపు నుంచి పైకి ఎక్కితే ఆ ఇంటికి ద్వారం అయితే ఉంది వెనుక భాగం నుంచి. సో అటువైపు నుంచి వెళ్ళారు కాబట్టి ఇటీవల కాలంలో ఎవరెవరు వెళ్ళారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దాంతో పాటు ఈ ఇప్పుడు ఓనర్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించిన వ్యక్తులు అంటే వాచ్మెన్ కానీ లేకపోతే బంధువులు కానీ ఎవరైనా అక్కడ పెట్టి వెళ్ళారా, అసలు ఏంటి అప్పటి నుంచి ఆ ఇంట్లో ఎవరు లేకపోవడానికి కారణం ఏంటనే దానిపై కూడా ఎవరు ఆ ఇంటిని మొత్తం టేక్ కేర్ చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయి వివరాలు అయితే సేకరిస్తున్నారు. పక్కన ఉన్నటువంటి షాప్ యజమానులతో కానీ పక్కన ఉన్నటువంటి ఇళ్లతో కూడా వారితో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అయితే అస్థిపంజరం దొరికింది కాబట్టి అదొక సంచలనంగా మారింది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో మనం సాధారణంగా చూస్తున్నాం ఏదైనా ఒక మర్డర్ జరిగితేనే అదొక సంచలనంగా మారుతుంది. ఇప్పుడు ఏకంగా ఒక అస్థిపంజరం దొరికింది కాబట్టి అన్ని కోణాల్లో విచారించి ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా ఇటీవల కాలంలో అతను మిస్సింగ్ అయినట్టుగా తెలిసింది. అతను ఏమైనా చనిపోయాడా ఏంటనే దాని కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. సో చూడాలి, రేపటి వరకు మనకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా. ఒకటి కాదు, 2 కాదు, 7 సంవత్సరాలు అయింది. నిజంగా నా ఇంట్లో ఎవరైనా చనిపోయి అలా అయ్యారా లేకపోతే ఏం జరిగింది అన్నది పోలీసులే తేల్చాలి. ప్రస్తుతం అయితే ఈ వీడియో ఎవరైతే బాల్ కోసం వెళ్ళి కొంతమంది యువకులు అక్కడ అస్థిపంజరం ఉందని కనిపెట్టి వీడియో తీశారో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి పోలీసులు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి.